నెల్లూరు జిల్లాలో రాపూరు సీఐ శ్రీనివాసులు సైదాపురం పోలీసులు తన కాల్ డేటాను తీసుకుని నేర ప్రవృత్తి ఉన్నవారికి అమ్ముకున్నారని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆరోపించారు. కమ్మవారిపల్లికి చెందిన తనపై ఇప్పటివరకు ఎలాంటి కేసులు ఎఫ్ఐఆర్లు లేవని వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఇప్పటికే సీఐపై ఎస్పీ ఏఎస్పీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. బెంగళూరులోని ఓ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్న తన కాల్ డేటాను ఎందుకు తీసుకోవాలని బాధితుడు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. పర్సనల్ డేటాను కానీ నా కాల్ డేటా రికార్డు తీయడానికి నా మీద ఎలాంటి క్రైమ్ కానీ ఎలాంటి ఎఫ్ఐఆర్లు కానీ ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎలాంటి సస్పెక్ట్స్ లేవండి. మరి ఏ ఉద్దేశంతో రాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు తీశారన్నది నాకు తెలియదు. బట్ దీని మీద నేను నెల్లూరు జిల్లా పోలీస్ అధికారులను కలవడం జరిగింది. జూలై 2వ తారీఖు నా యొక్క సిడిఆర్ని డౌన్లోడ్ చేశారని చెప్పేసి నిర్ధారణ అయిందండి. సైబర్ ఎస్ఐ గారిని పిలిపించి వెరిఫై చేస్తే నా సిడిఆర్ ఒక తప్పుడు క్రైమ్ నెంబర్లో పెట్టారు. ఏదైతే క్రైమ్ నెంబర్ పెట్టారో ఆ క్రైమ్ నెంబర్ కానీ నాకు కానీ ఎలాంటి సంబంధాలు లేవు. బట్ నేను అడిగేది ఏంటంటే నా యొక్క పర్సనల్ డేటాని ఏ ఉద్దేశంతో తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ వ్యక్తికి, సైదాపురం మండలం సంబంధించిన ఒక ప్రైవేట్ వ్యక్తికి, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి అందజేశారో నాకే తెలియదు. ఇంకా అధికారులు స్పందించకపోతే నాలాంటి సామాన్యులకి హైకోర్టే దిక్కండి, న్యాయస్థానాలే దిక్కు. నేను హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో నేను కేసు ఫైల్ చేసుకుంటానండి. కేసు ఫైల్ చేసుకొని ఏ హక్కుతో కానీ లేకపోతే ఏ అధికారంతో నా యొక్క పర్సనల్ డేటాని వీళ్ళు తీయడం జరిగిందనేది నేను న్యాయస్థానాన్ని కోరడం జరుగుతుందనండి.